ఇంగ్లాండ్లోని సౌత్ ఆమ్స్టన్ నుంచి న్యూయార్క్ మీదుగా కరేబియన్ దీవులకు పయనమైన విలాసవంతమైన నౌకలో వైరస్ కలకలం రేపింది. కునార్డ్ క్వీన్ మేరీ 2 నౌకలో దాదాపు 2,538 మంది ప్రయాణికులు ప్రయాణించారు. వీరిలో 225 మందికి పైగా నోరో వైరస్ బారిన పడ్డారు. వీరిలో 183 మంది అతిథులు, 14 మంది నౌక సిబ్బంది. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వైరస్ బారిన పడిన వారు వాంతులు, విరోచనాలతో పాటు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. ఈ వైరస్ను వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. ఈ నోరో వైరస్ అతి త్వరగా వ్యాప్తి చెందినా పెద్ద ప్రమాదం ఏమీ లేదని అంటున్నారు పరిశోధకులు. క్వీన్ మేరీ 2 నౌకలో అతి తక్కువ మంది అతిథులు ఉన్నారని, వారిలో జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు కునార్డ్ నౌకకు సంబంధించిన ప్రతినిధి తెలిపారు. వైరస్ బారి నుంచి బయటపడేందుకు నౌకలో అధికారిక యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. నౌకలోని అతిథులను ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్ నిర్వహించడంతో పాటు నౌకలోని అన్ని ప్రాంతాలను శానిటైజర్తో శుభ్రపరుస్తున్నారు. ఈ వైరస్ చాలా తక్కువ లక్షణాలను కలిగి ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. వైరస్ సోకిన వారిలో వ్యాధి ప్రభావం వారం రోజుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ బారిన పడిన వారికి క్వారంటైన్కు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇలా వైరస్ బారిన పడటం ఇదేమి కొత్త కాదని, 2019లో కూడా అతి తక్కువ మంది నోరో వైరస్ బారిన పడినట్లు రికార్డులు ఉన్నాయని సిడిసి ప్రతినిధులు తెలిపారు. ఈ క్రూయిజ్ నౌక ప్రయాణాల్లో ఇలాంటి అనారోగ్య పరిస్థితులు చాలా అరుదుగా జరుగుతాయని నౌక ప్రతినిధులు తెలిపారు. అలాగే మహాసముద్రాల గుండా ప్రయాణిస్తున్న వారిలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా తక్కువ అని అంటున్నారు. ఈ వైరస్ ప్రాణాంతకం ఏమీ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్చి 8న ఈ నౌక ప్రయాణం ప్రారంభం కాగా, మార్చి 16న జపాన్, హవాయి మీదుగా ప్రయాణం సాగించింది. మొత్తం 29 రోజుల పాటు సాగి ఈ నౌక ప్రయాణం ఏప్రిల్ 6న ముగియనుంది.